సో ఇప్పుడు మనం సోషల్లో చాప్టర్ 21 సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైం అంటే సామాజిక ఉద్యమాలు మన కాలంలో ఏమేం జరిగినాయి అనేది చూద్దాం. ఓకేనా? ఎంతో కొంత వీటికి మనకి ఎంతో కొంత రిలేషన్ అనేది ఉంటుంది. చూడండి, మనకి తెలిసే ఉంటుంది చాలా విషయాలు. బట్ యాక్చువల్గా సిలబస్లో అన్నీ లేవు కాబట్టి మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకోము. కొన్ని మాత్రమే ఇచ్చారు, చాలా తక్కువ మాత్రమే ఇచ్చారు. You may have witnessed many moments in which people participate in large numbers, try to understand some problem or the other, decide in the favor of some form of change, and campaign actively for it. మనం చిన్నప్పటి నుంచి మీకు ఒక 14 years 15 years ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మీరు చాలా ఉద్యమాలు చూసే ఉంటారు. ఉద్యమం అంటే ఏంటి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆ ఉద్యమంలో. అండ్ అసలు ఉద్యమం ఎందుకు చేస్తారు అంటే ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు చూస్తారు. ఓకేనా? దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేసి దానికి ఒక సొల్యూషన్ ఇస్తారు. ఓకేనా? సో ఆ ప్రాబ్లంకి ఇట్లాంటి సొల్యూషన్ చేస్తే, ఇట్లా గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లా యాక్ట్ చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి దాన్ని ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. సో మూమెంట్ అంటే ఇట్లా జరుగుతుంది. ఓకేనా? యూ మే ఈవెన్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ ఆఫ్ దెమ్. మీరు కూడా కొన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసే ఉంటారు. ఏమన్నా చేశారా మీరు? ఎనీ మూమెంట్, మరీ పెద్దది కాకపోవచ్చు, చిన్నది ఏదైనా. నేను చేసినాను అన్న. ఏంటి బ్రో అది? కడపలో మా గ్రౌండ్ లో హాకీ గ్రౌండ్ లో మధ్యలో హెలికాప్టర్ ది హెచ్ అని పెడతారు చూడ, అది పర్మనెంట్ అని చెప్పింటే మా వాళ్ళందరం కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి రాత్రికే పోయినామన్నా. అట్లా తీపిచ్చేయడానిక? అవునన్నా. మళ్ళా మాట్లాడింటే ఇంకా సాల్వ్ అయిపోయింది నాది. ఓకే, సూపర్, గ్రేట్. యూ మే ఈవెన్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ ఆఫ్ దెమ్. ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? నేను పార్టిసిపేట్ చేశాను సార్. దేంట్లో అమ్మా? పాటల గురించి అది అంతమైపోతుంటే దాన్ని ఇంకా ఉండాలని అర్థం కావట్లేదు, జరిగింది. కొంచెం క్లియర్గా చెప్పు. తెలుగు భాష అంతమైపోతుంటే ఇంకా పాటలు, తెలుగు భాష అంతమైపోతుంటే తెలుగు భాష సంరక్షణ కోసం ఉద్యమం చేశాను. ఓకే, గ్రేట్, సూపర్. సో రీకాల్ సమ్ సచ్ మూమెంట్ యూ హ్యావ్ రెడ్ అబౌట్ ఇన్ న్యూస్ పేపర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్. మీరు న్యూస్ పేపర్స్లో అన్నా కనీసం చదువుంటారు చాలా ఉద్యమాల గురించి. వేటి గురించి చదివారు చెప్పండి? ఎగ్జాంపుల్స్ ఒకళ్ళు ఇద్దరు చెప్పండి చాలు. న్యూస్ పేపర్స్లో చాలా ఉద్యమాల గురించి చదివే ఉంటాం మనం ఇప్పుడు దాకా. విశాఖపట్నం ఉక్కు రియల్లీ అసలు రీసెంట్గా జరిగింది తెలుసా అందరికీ? అందరు చదువుకునే వాళ్ళు కాబట్టి మీరు అసలు పట్టించుకోవట్లేదు. దాని విషయంలో మన బంద్ కూడా జరిగింది. బంద్. సో విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది మనకి. సూపర్, 2 ఎగ్జాంపుల్స్ వచ్చేసినాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశాఖపట్నం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంది. గవర్నమెంట్ది అది. మన ఇండియా సోషలిజంని ఫాలో అవుతుంది కాబట్టి కొన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని ప్రైవేట్ కంట్రోల్లో ఉంటాయి కదా. సో ఇదేంటి అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం వల్ల ఈ రిజర్వేషన్స్ వల్ల కానీ రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ కంపెనీస్లో రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ది ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ప్రాఫిట్ గవర్నమెంట్ ఆ ఏరియాలో ఉన్న పీపుల్కే కదా షేర్ చేసేది. లేకపోతే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ ప్రాఫిట్ మనకి ఎక్కువ వస్తుంది. ఓకేనా? మేబీ ఇదంతా క్లియర్గా కాదు, బట్ గవర్నమెంట్కి వెళ్తుంది ప్రాఫిట్ అంతా. మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ ఎట్లా ఉంటాయో మీకు తెలుసు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మనకి ఇన్ఫ్లో ఆఫ్ మనీ తగ్గిపోయింది కదా కరోనా టైంలో, అందుకని అనుకుంటా ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నారు. అంటే ప్రైవేట్ కంపెనీకి అమ్మేద్దాం అనుకున్నారు స్టీల్ ప్లాంట్ని. కానీ దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు, పీపుల్ ఎవరు ఒప్పుకోవట్లేదు.
గవర్నమెంట్ కంపెనీ లాగే ఉంచండి, ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. సో దానివల్లే మనకి ఈ మధ్య బందులు ఇవన్నీ జరిగినాయి కదా. గుర్తుందా మీ అందరికీ? మీకు బంద్ హాలిడేస్ కూడా ఇచ్చారు 1-2 రోజులు. సో అప్పుడు కారణం ఏంటి గుర్తుందన్న. అంటే ఇది నేను క్లియర్గా చెప్పలేదు, నాకు అంతంత మాత్రమే తెలుసు. కరోనా స్టార్ట్ అయిన ప్రాఫిట్స్ రావట్లేదని అమ్మద్దాం అనుకుంటున్నాను. ప్రాఫిట్స్ రావట్లేదని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నారా? ఎస్ బ్రో. ఓకే. అమరావతి చాలా రోజులు చేశారు. అవును. నెక్స్ట్ది అమరావతిలో ఏమైందంటే ఏమైంది, చాలా వింత జరిగిపోయింది. యాక్చువల్గా అది క్యాపిటల్ అవుతుంది అని చెప్పేసి ఒక 5 years దాని మీద వర్క్స్ చేయించిన తర్వాత ఎన్నో ఖర్చులు పెట్టి వర్క్స్ చేయించారు. కొంచెం కూడా ఎక్కువ వర్క్ ఏం జరగలేదు. మళ్ళీ అక్కడ మీరు ఎవరన్నా వెళ్ళి చూసే ఉంటారు క్యాపిటల్ దగ్గరికి. నేను వెళ్ళి మామూలుగా ఆ దారిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూస్తే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఆ రూట్లో వస్తే ఇంటికి ఏంటి వర్క్స్ ఏం జరగలేదు. యాక్చువల్గా అక్కడ ఏం బిల్డ్ చేయాలి వాళ్ళు, ఎందుకు గుంతలతో ఉన్నాయి, పొలాలు ఏం లేవు, అది ఎడారిలాగా ఉంది జస్ట్ అంతే. అట్లా చేశారు. ఎట్లా చేసినా చాలా ఖర్చు అయిపోయినాయి అక్కడ. ఏంటి మనీ చాలా ఖర్చు పెట్టారు కదా పోయినసారి ఉన్న సీఎం దాని మీద. బట్ ఇప్పుడు అది వదిలేసేసి కొత్తది తీసుకొస్తే మళ్ళీ అక్కడ ఖర్చు అవుతాయి. అదొక పాయింటా. ఇప్పుడు అక్కడ ఫార్మర్స్ అందరి దగ్గర పంట భూములు అవన్నీ తీసుకున్నారు. వాళ్ళు కొంతమంది ఏం చేశారు, మంచి రేట్ వచ్చిందని అమ్మేసి ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి మారిపోయారు చాలామంది. వాళ్ళందరికీ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు మొన్నటిదాకా అందరూ ప్లాన్స్ వేసుకొని ఉంటారు, అంతేందుకు మా ఫ్యామిలీ వాళ్ళే అది చేద్దాం, అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటేనే అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి చాలా కళ్ళు ఉంటాయి వాళ్ళకి. అట్లాంటిది అంతమంది పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని సడన్గా దెబ్బతీసినట్టు ఇప్పుడు అక్కడ క్యాపిటల్ పెట్టము అంటే కనుక. అందుకని ప్రొటెస్ట్ చేశారు. ఫస్ట్ నుంచి అనుకున్నది కంటిన్యూ చేయాలి కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా అని. ఇప్పుడు అసలు క్యాపిటల్ గురించే మాట్లాడలేదు చూడండి. అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకి క్యాపిటల్ కావాలి, క్యాపిటల్ లేదు. మాట్లాడుతున్నారు ఎవరన్నా క్యాపిటల్ గురించి? అసలు ఏం మాట్లాడుతుంది? ఎవరన్నా న్యూస్ చూస్తున్నారా? అన్న క్యాపిటల్స్ పెట్టేసాక 3 క్యాపిటల్స్ ఫిక్స్ చేసేసారా? ఇంకా అయిపోయింది అది? అవునండి. నేను ఇంకా వదిలేశారు అనుకుంటున్నా. ఇప్పుడు అమరావతి దగ్గర క్యాపిటల్ వస్తుందా మరి? రావట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్పలేదు నా. 3 క్యాపిటల్స్, వైజాగ్ ఒకటి, జ్యుడిషియరీ, అమరావతి, కర్నూలు. అమరావతిలో ఏం క్యాపిటల్? జీవో ఇంకా పాస్ చేయలేదు నా, ఓన్లీ అమరావతి ఏమో. అదే నాకు అంత ఫిక్స్డ్గా చెప్పినట్టు అనిపించట్లేదు ఇంకా. అంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అమరావతి. ఇట్ విల్ బి హ్యూజ్ ఫర్ ఏమవుతుందో. మన గవర్నెన్స్ సరిగ్గా ఉంటే పెద్ద ఇబ్బంది కాదు 3 క్యాపిటల్స్ అనేది. బట్ గవర్నెన్స్ సరిగ్గా లేకపోతేనే మనం అంత సిస్టమేటిక్గా ఎన్ని చేయరు కదా వీళ్ళు. అది కాక పీపుల్కి కూడా కొంచెం ఇబ్బంది. ఒక దాంట్లో ఉన్నాయి అనుకోండి, అక్కడికి వెళ్తే చాలు అన్నట్టు ఉంటుంది. ఏమోలే ఇంకా. ఇది కూడా దీంట్లో కూడా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అంటే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. అదైతే నిజంగా పర్ఫెక్ట్ పాయింట్. ఇప్పుడు 3 ఏరియాస్లో పెట్టారు అంటే, ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియట్లే. కానీ ఈ రాయలసీమ రీజియన్ కొంచెం చాలా ఎందుకో వెనకబడే ఉంటుంది. ఓకేనా. అక్కడ పెడితే చాలా ఉపయోగమే నిజంగా. ఆ ఏరియాస్ కొంచెం గట్టిగా డెవలప్ అవుతాయి. ఓకే. సో ఇట్లా మనకి సోషల్ మూమెంట్స్ అన్నీ జరిగినాయి. వాట్ వర్ ద ప్రాబ్లమ్స్? ప్రాబ్లం ఏంటో ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడే పీపుల్ ఎవరు? ఓకేనా. తర్వాత వాట్ డిడ్ దే వాంట్? ఆ ఇబ్బంది పడిన పీపుల్కి ఏం కావాలి? ఓకేనా. ఇవన్నీ ప్రశ్నించిన తర్వాత ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి మూమెంట్లో, ప్రతి మూమెంట్లో కూడా. ఓకేనా. ఆ మూమెంట్ని లీడ్ చేసింది ఎవరు? హౌ వర్ ద పీపుల్ పర్సువేడెడ్ టు జాయిన్ ద మూమెంట్?
పీపుల్ని ఎట్లా ఒప్పిస్తారు ఆ మూమెంట్లో జాయిన్ అవ్వటానికి? వర్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ విత్ ఇన్ ద మూమెంట్? అంటే మూమెంట్లోనే కొంతమంది అట్లా ఆలోచిస్తారు, కొంతమంది ఇట్లా ఆలోచిస్తారు కొన్నిట్లో. ఓకేనా? అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? ఇట్లా మీరు చదివిన మూమెంట్ గురించి కొంచెం ఒక్కసారి డీప్గా చదువుకొని న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ నెట్లో కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ వేసుకోండి అని చెప్తున్నారు. హౌ డిడ్ ద మూమెంట్ ప్రొసీడ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ దే అచీవ్డ్ దేర్ ఆబ్జెక్టివ్స్? సో మూమెంట్ ఎట్లా ప్రొసీడ్ అయింది, వాళ్ళు అనుకున్నవి సాధించగలిగారా, ఎంతవరకు సాధించగలిగారు? అమరావతి వాళ్ళు సాధించలేకపోయారు. నాకెందుకో మీరు చెప్పింది కరెక్ట్ అనిపించట్లేదు, ఇంకా ఫిక్స్ చేశారని నమ్మకం లేదు. ఎందుకంటే పీపుల్ యొక్క నిజమే, పీపుల్ యొక్క బిహేవియర్ వేరే రకంగా ఉంటుంది ఫిక్స్ చేసి ఉంటే. ఆ విధంగా చెప్తున్నా నేను. సూర్య చెప్పు. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అన్న 3 ఉన్నాయి. అమరావతి ఏం క్యాపిటల్? నెట్ లో సెర్చ్ చేసినా కూడా 3 ఉన్నాయి. అంటే అవి పెట్టారు కానీ అమరావతిని తీసేయలేదన్న. అదే 3 క్యాపిటల్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క క్యాపిటల్ కదా. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటి జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్. ఓకే, అదే ఏంటది అమరావతి దేనికి సంబంధించింది? అడ్మినిస్ట్రేటివ్. జ్యుడిషియరీ కర్నూలు. ఓకే, ఒక కోర్ట్ వెళ్ళి అక్కడ ఉండటం వల్ల ఏరియా అంతా డెవలప్ అయింది అంటారా? అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే ఇక్కడ ఉండటం వల్ల ఇదంతా డెవలప్ అయింది అంటారా? అసలు డెవలప్మెంటే లేకుండా ఊరక ఇప్పుడు అమరావతి ఉంది చూసారా? ఇప్పుడు అమరావతి ఎట్లుందో చూసారా? ఇక్కడ సచివాలయం అమరావతిలో ఉంది, ఇదేంటి హైకోర్టు ఉంది. అలాగనే 5 ఏళ్ళ నుంచి అక్కడ ఏం లేవు కదా. ఏం డెవలప్ అవుతుంది? ఏం అర్థం కావట్లా నాకు. ఏం ఒక బిల్డింగ్ పెడతారు అంతే కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఒక బిల్డింగ్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు అంతే కదా. హైకోర్టుని తీసుకెళ్ళి అక్కడ, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ, దాన్ని తీసుకెళ్ళి అక్కడ, హెడ్ క్వార్టర్స్ అన్నీ పెడతారు. చిన్నగా అవుతుందేమో మరి డెవలప్మెంట్. అన్నీ ఒక చోట ఉంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది కొంచెం. ఓకే, సో ఎన్ని మనకి ఎందుకు కానీ బ్యాక్గ్రౌండ్, ఈ మూమెంట్స్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. The world during the first half of 20th century was dominated by great wars, revolutions, emergence of German fascism, Soviet socialism, Western liberalism, national liberation movements, etc. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century అంటే 1900 to 1950 వరకు వరల్డ్లో ఏం జరుగుతూ ఉన్నాయి? పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగినాయి. రివల్యూషన్స్ జరిగినాయి, అంటే పెద్ద పెద్ద మార్పులు జరిగినాయి ప్రపంచంలో. నెక్స్ట్ది జర్మన్ ఫేసిజం ఎమర్జ్ అయింది, పుట్టుకొచ్చింది. ఫేసిజం అంటే వాళ్ళే గొప్ప, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు, తక్కువోళ్ళు అన్నట్టు ఫీల్ అవ్వడం. ఓకేనా? ఆ జర్మన్ ఫేసిజం పుట్టుకొచ్చింది. సోవియట్ సోషలిజం, సోషలిజం తెలుసు కదా మనకి. యాక్చువల్గా కమ్యూనిజము రష్యాలో ఉంది, కానీ సోషలిజంని కమ్యూనిజంని ఒకేలాగా వాడుతూ ఉంటారు. సో సోవియట్ సోషలిజం. వెస్టర్న్ లిబరలిజం అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి అందరికీ అనే ఫీలింగ్ ఉంటుంది కదా యుఎస్ఏకి. యుఎస్ఏ కొంచెం అన్నిటి మీద ప్రెషర్ పెట్టింది, మీరు ఫ్రీడమ్ ఇవ్వండి కంట్రీస్కి అని. సో వెస్టర్న్ లిబరలిజము. నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇండియాలో జరిగినాయి, చైనాలో జరిగినాయి, నైజీరియాలో, ఇట్లా నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ కూడా జరిగినాయి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th centuryలో. However, with the end of Second World War and the independence of colonies and semi-colonies like India, China, Indonesia, Nigeria and Egypt by mid-1950s, a new era began in this world. Okay na? సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయి చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, కాలనీస్కి, సెమీ కాలనీస్కి, ఇండియా, నైజీరియా, ఇండోనేషియా ఇవన్నీ కాలనీస్, డైరెక్ట్గా ఆక్యుపై చేసేసుకున్నారు వాటిని. కానీ చైనా, ఈజిప్ట్ లాంటి కంట్రీస్ మనం ఇదివరకు చదువుకున్నాం, అవి ఇండిపెండెంట్గానే ఉన్నాయి, కానీ ఫారిన్ కంట్రీస్ వాటి మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ని చూపించినాయి, కాబట్టి వాటిని సెమీ కాలనీస్ అంటున్నాం. ఓకేనా?
సో 1950s కల్లా మోస్ట్లీ అన్ని కంట్రీస్కి ఇండిపెండెన్స్ రావటం వల్ల ఒక కొత్త ఫేజ్ అనేది స్టార్ట్ అయింది, కొత్త ఎరా స్టార్ట్ అయింది. ఎరా అంటే ఏం లేదు, ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అయింది ప్రపంచంలో. ఓకేనా, దిస్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఎకనామిక్. చెప్పండి బ్రో, ఏంటేంటి సెమీ కాలనీస్ గురించి ఒకసారి చెప్పండి బ్రో. ఏం చెప్పాలి? అర్థం కాలేదు బ్రో సెమీ కాలనీస్. ఇదివరకు చెప్పుకున్నాం, ఇదివరకు లెసన్స్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. ఇదివరకు చెప్పుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్స్ అడిగాము. ఒక మ్యాప్ చూపించి ఈ మ్యాప్లో ఏ కాలనీస్ని ఏవేవి ఆక్యుపై చేసినాయి, అసలు ఆక్యుపై చెయ్యని కంట్రీస్, ఇండిపెండెంట్ కంట్రీస్ ఏంటి అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా మనం చైనా, ఈజిప్ట్ అని చెప్పుకున్నాం. ఓకేనా, సో ఈజిప్ట్ని, చైనాని ఏ కంట్రీ కూడా ఆక్యుపై చేయలేదు, కానీ వాటి మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి ఫారిన్ కంట్రీస్. అట్లాంటి వాటిని సెమీ కాలనీస్ అంటాం. డైరెక్ట్గా ఆక్యుపై చేసినాయి ఇండియాని, ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక, వీటన్నిటిని డైరెక్ట్గా ఆక్యుపై చేశారు కాబట్టి వీటిని మాత్రం కాలనీస్ అంటాము. డైరెక్ట్గా ఆక్యుపై చేయకుండా ఇండిపెండెంట్ నేషన్స్ లాగే ఉన్నాయి, కాకపోతే చాలా ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకోండి వాళ్ళ విషయాల్లో, వాటిని మనం సెమీ కాలనీస్ అంటాం. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే, this was an era of economic growth and prosperity for most of the countries, but also of growing tensions in many countries. చాలా కంట్రీస్లో అప్పటి వరకు, ఇప్పుడు ఇండియాని తీసుకోండి, అప్పటి వరకు మనం స్లేవరీలో బతికినట్టే ఉంటుంది సిచ్యువేషన్ నిజంగా. సో అప్పటి నుంచి కొంచెం ఎకనామిక్ గ్రోత్ రావటం, కంట్రీ కొంచెం డెవలప్ అవటం, పోవర్టీని తగ్గించుకోవటం, అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేసుకోవటం. ఎకనామిక్ గ్రోత్, ప్రాస్పెరిటీ అంటే ఏంటి? కొంచెం ధనం ఎక్కువ ఉండడం, అంతే కదా. సో ఎకనామిక్ గ్రోత్ అనేది కనిపించింది మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో. బట్ చాలా కంట్రీస్లో టెన్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆ టెన్షన్స్ ఏంటి అంటే ఇవే, వాళ్ళ హక్కుల గురించి ప్రజలు చేసే పోరాటాలు టెన్షన్స్. ఓకేనా, అట్లా కంట్రీస్లో చాలా టెన్షన్స్ కూడా వచ్చినాయి అంట. సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ విచ్ హ్యాడ్ లాంగ్ బీన్ డినైడ్ ఈక్వల్ రైట్స్ కేమ్ అవుట్ అసర్టింగ్ దేర్ రైట్స్. సొసైటీలో, సమాజంలో అప్పటి వరకు కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్, కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఈక్వల్ రైట్స్ని అనుభవించకుండా వాళ్ళని తక్కువగా చూస్తూ వచ్చారు ప్రపంచంలో చాలామంది. మన ఇండియాలో చూస్తే క్యాస్ట్ సిస్టమ్ ఉంది, ప్రతి కంట్రీలో ఏదో ఒక సిస్టంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తొక్కేస్తూ ఉండేవాళ్ళు. ఫారిన్ కంట్రీలో చూసుకుంటే మనకి బ్లాక్స్, వైట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సో అట్లా ఈక్వల్ రైట్స్ పొందకుండా కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిస్క్రిమినేషన్ ఎవరికైతే జరిగిందో, వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ రైట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు, మేము హ్యూమన్ బీయింగ్స్ని, మాకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి గట్టిగా చెప్పటం, ఉద్యమాలు చేయటం మొదలుపెట్టారు. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇది చాలా దూరం వెళ్తే చూడండి ఎంత సిలబస్ తీసేశారో. ఇక్కడ గ్రీన్ పీస్ మూమెంట్ ఇన్ యూరోప్. దిస్ మూమెంట్ ఇనిషియల్లీ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రొటెస్ట్ ఇన్ 1971 అగెయిన్స్ట్ అమెరికన్ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ నియర్ అలాస్కా. అలాస్కా అంటే ఎక్కడో తెలుసా? యుఎస్ఏ ఉంటుంది కదా, వరల్డ్ మ్యాప్. ఇక్కడ అలాస్కా కనిపిస్తుంది చూడండి, అలాస్కా యుఎస్ఏ అని గ్రీన్ కలర్లో. ఓకే ఓకే అన్న. యుఎస్ఏలో టాప్ పార్ట్ అటువైపు ఉంటుంది, వింతగా ఉంటుంది యుఎస్ఏ. చూడండి, ఇక్కడ వరకు యుఎస్ఏ, నేను కర్సర్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ వరకు యుఎస్ఏ, కొంచెం ఇక్కడ కెనడా, మళ్ళీ ఇక్కడేమో అలాస్కా. ఓకే, సో అలాస్కా దగ్గర న్యూక్లియర్ టెస్ట్ అనేవి జరిగాయంట. 1971లో అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ అనేది చేశారు. న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేసేటప్పుడు ఒక ఏరియాలో టెస్ట్ చేస్తే ఆ ఏరియా మొత్తం విధ్వంసం కదా ఇంకా. సో అందుకని ఒక ఏరియాలో టెస్ట్ చేయకుండా వాటర్లో టెస్ట్ చేస్తే దాని ప్రభావం బయటికి కనిపించదు. అంతే ప్రభావం వాటర్ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ బయటికి కనిపించదు. సో వాటర్లో చేశారు. ఓకేనా, ఎవరికి తెలియకుండా ఉండటానికో లేకపోతే బయటికి కనిపించకుండా ఉండటానికో. సో అప్పుడే ప్రొటెస్ట్ మొదలైంది. వాలంటీర్స్ సెట్ అవుట్ ఇన్ ఎ స్మాల్ షిప్ టు టెస్ట్ ఏరియా టు ప్రొటెస్ట్.
ఆ టెస్ట్ ఏరియాకి ఒక చిన్న పడవలో కొంతమంది వాలంటీర్స్, ఫ్యూ మెంబర్స్, అంతే, ఎక్కువ మంది కాదు. షిప్ అంటే చిన్న షిప్ అంట. చిన్న షిప్లో ప్రొటెస్ట్ చేయడానికి ఆ టెస్ట్ జరిగిన ఏరియాకి వెళ్ళారంట. ద షిప్ వాజ్ నేమ్డ్ గ్రీన్ పీస్ అండ్ దిస్ ఈవెన్చువల్లీ బికేమ్ ద నేమ్ ఆఫ్ ద మూమెంట్. ఆ షిప్ పేరే గ్రీన్ పీస్ అంట. ఓకేనా? సో ఈవెన్చువల్గా ఆ ఉద్యమం పేరుకు గ్రీన్ పీస్ అనే పేరుకి వచ్చేసింది. ఆ షిప్ పేరే ఆ ఉద్యమానికి వచ్చేసింది. Today it spread over 40 countries with its headquarters in Amsterdam, Holland, and has become an important international non-government organization. ఈ గ్రీన్ పీస్ అనే ఒక చిన్న పడవను వేసుకొని ఆ న్యూక్లియర్ టెస్ట్ని ప్రొటెస్ట్ చేయడానికి కొంతమంది వెళ్ళారు. అదే ఇప్పటికీ 40 కంట్రీస్ దాంట్లో మెంబర్స్ లాగా ఉన్నాయి. అది ఒక పెద్ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? పోలాండ్లో ఉన్న ఆమ్స్టర్డామ్లో. ఓకేనా? డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ decades, scientists discovered that pollution causes the depletion of protective ozone layer in the atmosphere, which is important to absorb harmful rays of sun. పోయిన ఫ్యూ డెకేడ్స్ అంటే పోయిన కొన్ని దశాబ్దాల్లోనే సైంటిస్ట్ కనుక్కున్నారు ఓజోన్ లేయర్ అనేది ఒకటి ఉంది. ఆ ఓజోన్ లేయర్ అనేది హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. యూవీ రేస్ని ఫిల్టర్ చేసి పంపిస్తుంది. యూవీ రేస్ రాకుండా కిందకి ఓన్లీ మంచి లైటే వచ్చేటట్టు, మనకి హార్మ్ చేసే లైట్ రాకుండా ఉండేటట్టు చూస్తుంది. పొల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో ఎర్త్లో, ఆ పొల్యూషన్ వల్ల ఈ ప్రొటెక్టివ్ ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో అది డిప్లీట్ అయిపోతుంది, అంటే పాడైపోతుంది, తగ్గిపోతుంది. ఇది కనుక్కున్నారు సైంటిస్ట్. ఓకేనా? డ్యూ టు పొల్యూషన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ స్టడీలీ. ఈ పొల్యూషన్ కారణంగానే గ్లోబల్ వార్మింగ్ అనే ఒక ప్రాసెస్ వల్ల ఈ ఎర్త్ యొక్క టెంపరేచర్ స్టడీగా ఇంక్రీజ్ అవుతూ ఉంది కొన్ని. దిస్ ఈస్ కాజింగ్ ద మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్, ద వాస్ట్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ ఇన్ 2 poles. సో పోలార్ ఐస్ క్యాప్స్ అంటే ఏంటి? మనకి ఆర్కిటిక్ రీజియన్ చూసుకున్నా, అంటార్కిటిక్ రీజియన్ చూసుకున్నా కూడా మొత్తం ఐస్తో ఫామ్ అయిపోయి ఉంటుంది కదా. సో ఈ వాటర్ అంతా ఐస్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో అంత చాలా క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఏషియా అనేది ఒక కాంటినెంట్, అట్లానే అంటార్కిటికా అనేది ఒక కాంటినెంట్. ఎంత పెద్దదో కదా. ఓకేనా? సో అంత పెద్ద కాంటినెంట్, అంత సైజ్ ఐస్ అనేది అక్కడ ఉంది. అట్లానే ఆర్కిటిక్ రీజియన్లో కూడా ఒక పెద్ద ఏరియా మొత్తం ఐసే ఉంటుంది. వాటినే పోలార్ ఐస్ క్యాప్స్ అంటాము. అంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఐస్ ఫామ్లో ఉంది. ఇప్పుడు టెంపరేచర్ పెరగటం వల్ల ఇప్పుడు 0 degrees Celsius దగ్గర ఐస్ లాగే ఉంటుంది. అదే 1 degree Celsius దగ్గర ఐస్ లాగా ఉంటుందా చెప్పండి? జస్ట్ 1 degree తేడా. 1 degree తేడాలో ఐస్ అంతా కరిగిపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్ అయ్యే కొంది ఒక 0.5 degree టెంపరేచర్ పెరిగినా కూడా అక్కడ అంత ఐస్ మెల్ట్ అయితే ఏమవుతుంది నెక్స్ట్? యాజ్ ద ఐస్ మెల్ట్స్ అండ్ జాయిన్స్ ద ఓషన్స్, the water level of oceans and seas will rise, causing submergence of land in coastal areas all over the world. సో ఐస్ అంతా వచ్చి సముద్రాల్లో కలిసిపోతుంది కదా. అప్పుడు ఆ నీటి మట్టం అనేది పెరుగుతుంది సముద్రాల్లో, ఓషన్స్లో, సీస్లో. ఆ నీటి మట్టం అనేది పెరిగి ఆ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అవన్నీ మునిగిపోతాయి. కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, ఇండియా అండ్ ఇండోనేషియా, where very large number of people live along the sea coast, will face severe problem of flooding and submergence. ఇప్పుడు సగం మంది మన క్లాస్లో ఆంధ్ర రీజియన్లో ఉండుంటారు, కోస్టల్ రీజియన్లో. అంటే రాయలసీమలో ఉండేవాళ్ళు తక్కువే కదా ఇప్పుడు మన క్లాస్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే. సో ఎంత పాపులేషన్ ఉంటుందో చూడండి కోస్ట్ లైన్లో. ఆంధ్ర అంటేనే కోస్ట్ కదా ఇప్పుడు. సో ఇట్లా ఎక్కువ పాపులేషన్ కోస్టల్ రీజియన్లో ఉంటారంట, ఇట్లా బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, ఇండియా, ఇండోనేషియా అనే కంట్రీస్లో. సో అట్లాంటి వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇట్లా నీటి మట్టం పెరగటం వల్ల వరదలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయంట. వరదలు రావటం కాదు కానీ ఆ నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తాయి కొంచెం ఇట్లా సీ లెవెల్ పెరిగే కొంది. ఈవెన్ పీపుల్ లివింగ్ డీప్ ఇన్సైడ్ ద కాంటినెంట్ విల్ నాట్ బీ స్పేర్డ్, యాజ్ ద గ్లోబల్ వార్మింగ్ విల్ కాజ్ ఎరాటిక్ రెయిన్ఫాల్ అండ్ క్రాప్ ఫెయిల్యూర్. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమో మునిగిపోతారని చెప్తున్నారు, మరి లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కదా, లోపలికి వెళ్తూ ఉందాము, హ్యాపీగా ఉందాము అంటారేమో. ఈ
మనం బతకాలంటే మనకి అగ్రికల్చర్ కావాలి. అగ్రికల్చర్‌కి మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ దేని మీద డిపెండ్ అయి ఉంటది? క్లైమేట్ వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటది. సీజన్‌ని బట్టి పంటలేస్తూ ఉంటాం. వానలు పడితేనేమో కొన్ని పంటలు పాడవుతాయి. కొన్ని పంటలకేమో వానలు కావాలి. ఓకేనా? సో, ఇట్లా 2 రకాలుంటాయి. అట్లా ఒక ఆర్డర్‌లో మనకి వెదర్ ప్యాటర్న్స్ అనేవి వచ్చినప్పుడు, వానలనేవి రావాల్సినప్పుడు వచ్చినాయనుకోండి. మేలో స్టార్ట్ అయ్యి కొంచెం ఆగస్ట్ దాకా ఉన్నాయనుకోండి, హ్యాపీ అందరికి. అది వానాకాలం అందరికి తెలిసింది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు పడతా ఉంటాయి. డిసెంబర్‌లో పడ్డాయి. మొన్న ఈ మధ్య కూడా పడుతూ ఉన్నాయి కదా! ఎప్పుడు పడితే అప్పుడు. జాన్యువరి టైంలో గూడా. సో, ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంటే ఏంటి అంటే క్రాప్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి చాలా. సో, క్రాప్స్ అనేవి ఇబ్బంది పడతాయి. అగ్రికల్చర్ ఇబ్బంది పడుతుంది. అగ్రికల్చర్ ఇబ్బంది పడింది అంటే ప్రస్తుతానికి బయటికి అది రైతు యొక్క ప్రాబ్లమ్ లాగా కనిపిస్తది. కానీ ఇది ఎక్సెస్ క్వాంటిటీలో జరిగితే రేపొద్దున హ్యూమన్ రేస్ మొత్తం ఇబ్బంది పడుతుంది ఫుడ్ లేక. ఓకేనా? In other words, global climate change will affect those countries whose population particularly depends on agriculture. So mostly ఈ క్లైమేట్ చేంజ్ ఫస్ట్ ఇంపాక్ట్ చేసేది ఎవరిని? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు ఎఫెక్ట్ చేస్తుంది. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! క్లైమేట్ చేంజ్ వల్ల అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. అంటే వానలు పడాల్సినప్పుడు పడవు. ఎప్పుడు పడితే అప్పుడు పడుతూ ఉంటాయి. దీనివల్ల ఎవరైతే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారో, ఏ కంట్రీస్ అయితే ఎక్కువ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిందో ఆ కంట్రీస్ బాగా ఇబ్బంది పడతాయి. ఇండియాలో హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ అగ్రికల్చర్? ఎంత పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది ఇండియాలో? 57%. ఎంత? 57%. ఓకే. 57. మాకు ఇదివరకు 70 అని చెప్పేవాళ్ళు. ఓకేనా? సో, అందరు మేల్కొనే ఉన్నారు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అన్న ఇంకోటి అలాస్కా యుఎస్ఏ ఎందుకుందంటే ఫస్ట్ యాక్చువల్గా రష్యాలో ఉండేదన్న అలాస్కా. గవర్నమెంట్ ఏమనుకున్నంటే దానివల్ల ఏం ప్రాఫిట్స్ పొందట్లేదని, అంటే న్యాచురల్ రిసోర్సెస్ కానీ, అందుకనే అమెరికాకి అమ్మేసింది. అమెరికాకి అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఏమైనా ఉపయోగాలు ఉన్నా తవ్వకాలు చేశారు. అప్పుడు చాలా అదే న్యూక్లియర్ దాని గురించి సంబంధించి అప్పుడు అప్పుడు బయటపడ్డాయి. యాక్చువల్గా అయితే అలాస్కా రష్యా అన్న అమ్మేసింది. ఓకే. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఓకే. ఇది విషయం. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఏంటి బ్రో? ఏంటి రిషి? అంటే అలాస్కా రష్యా కంట్రీ అంటున్నారా అంతకుముందు? అంటున్నాడు అజయ్. అది ఎందుకులే, ఇప్పుడు ముందు లెసన్ చూద్దాం. చాలా కంప్లీట్ చేయాలి ఈరోజు. ఫస్ట్లో కూడా మాట్లాడుకున్నాం కదా. నెట్లో చూడండి కొంచెం అలాస్కా గురించి కావాలనుకుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే. ఓకే. సో గ్రీన్ పీస్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అక్రాస్ మెనీ కంట్రీస్. ఓకే, మనకి ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసాం? గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోతుంది, స్కిన్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వస్తాయి. నెక్స్ట్ది ఇదేంటి, గ్లోబల్ వార్మింగ్ జరగటం వల్ల పోలార్ ఐస్ క్యాప్స్ మెల్ట్ అవ్వటం వల్ల ఓషన్స్లో వాటర్ లెవెల్ పెరిగి కోస్టల్ ఏరియాస్ మునిగిపోతాయి. అలాగని మామూలు మధ్యలో ఉండే కాంటినెంట్కి మధ్యలో ఉండే రీజన్స్లో గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ వచ్చేసి వానలు సరిగ్గా పడక, లేకపోతే పడకూడని టైంలో పడాల్సిన టైంలో పడకుండా అగ్రికల్చర్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయని చదువుకున్నాం. సో ఈ గ్రీన్ పీస్ మూవ్మెంట్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అక్రాస్ మెనీ కంట్రీస్. సో దీని గురించి ఉద్యమం చేయడం మొదలుపెట్టింది ఈ గ్రీన్ పీస్ మూమెంట్. ఓకేనా? ఇట్ ఎయిమ్స్ ఎట్ ఎన్షూరింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎర్త్ టు నర్చర్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ. ఎర్త్కి నర్చరింగ్ అంటే పోషణ చేయటం, పోషణ చేసి పెంచటం. ఓకేనా? మంచిగా పోషణ చేసి పెంచడాన్ని నర్చరింగ్ అంటాం. ఎర్త్కి ఒక ఎబిలిటీ ఉంది, జీవాన్ని లైఫ్ని పోషణ చేసి పెంచగలుగుతుంది. అంతే కదా, ఇంత లైఫ్ అనేది ఎక్కడా లేదు, ఎర్త్ మీదే ఉంది. సో ఎర్త్కి ఒక ఎబిలిటీ ఉంది లైఫ్ని నర్చర్ చేయడానికి. ఓకేనా? సో ఏ లైఫ్ని కేవలం ఒక్కళ్ళనే కాదు, ఓన్లీ మనుషులను కాదు,
చిన్న చిన్న పురుగుల నుంచి ఎన్నో ఎన్నో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఎన్నో అంటే చెప్పలేనన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో దాన్ని డైవర్సిటీ అంటాం. చాలా రకాల ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని నర్చర్ చేయగలుగుతుంది. వాటంతటిని ఆ లైఫ్ని నర్చర్ చేయగలిగే ఎబిలిటీ ఎత్తుకుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ ఎర్త్కున్న ఎబిలిటీ ఏదైతే ఉందో, లైఫ్ని సస్టైన్ చేయగలిగే ఎబిలిటీ ఉంది కదా ఎర్త్కి, దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు వానలు ఎట్టబడుతున్నాయి, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, గిలగిల్లాడిపోతున్నారు ఎండలకి అంటే ఎబిలిటీ తగ్గుతుంది అనే కదా అర్థం. సో ఎబిలిటీని మళ్ళీ ఉంచటం, అట్లా తగ్గకుండా మెయింటైన్ చేయటమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఓవర్ ద ఇయర్స్, a movement has developed the idea of sustainable development, that is development which is environmentally sustainable over long time and also just for all people, both of the developed and undeveloped world. సో ఈ ఉద్యమం ఏం చేసింది అంటే, ఈ పోయిన సంవత్సరాల్లో ఏం చేసింది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక ఐడియాని తీసుకొచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఒక్కసారి ఆలోచిద్దాము. ఇప్పుడు మనం మంచి వాళ్ళం కాదనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకి ప్రాఫిట్స్ వచ్చినాయా, మనం తృప్తిగా ఉన్నామా అని చూస్తాం. కానీ మంచి వాళ్ళం అనుకోండి, కొంచెం ఎక్కువ ఆలోచిస్తాం. మన వల్ల ఏమన్నా ఎవరికన్నా ఇబ్బంది జరుగుతుందా, వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు మనం ఉన్నాము, మన జనరేషన్ ఉంది. మన జనరేషన్ కేవలం మన గురించే ఆలోచిస్తే, ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్స్ని వాడి ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేసేసి వెళ్తే, తర్వాత ఫ్యూచర్లో మన పిల్లలు అండ్ మన గ్రాండ్ చిల్డ్రనే ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు మన పూర్వీకులు చాలామంది చేసిన తప్పుల వల్ల ఇప్పుడు మనం కొంచెం ఎంతో కొంత అనుభవిస్తూ ఉన్నాం. చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. సో ఇప్పుడే ఇట్లా ఉంటే మనం కూడా అదే వేలో, మనం ఇంత చదువుకొని కూడా, మనకి ఎన్ని తెలిసి కూడా అదే వేలో వెళ్తే మన చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇదే విధంగా ఇబ్బంది పడతారు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. సో సస్టైనబిలిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీ చేతికి భూమి ఎట్లయితే వచ్చిందో, ఈ జనరేషన్ మన జనరేషన్కి భూమి ఎట్లయితే వచ్చిందో, నీ నెక్స్ట్ జనరేషన్కి భూమిని అట్లాగన్నా ఇవ్వు, కనీసం అంతకంటే మంచిగన్నా ఇవ్వు, కనీసం అట్లాగన్నా ఇవ్వు. అంతేగాని చెడగొట్టి వాళ్ళు బతకడానికే ఉపయోగం లేకుండా, వీలు లేకుండా ఇబ్బంది పెట్టేటట్టు ఇవ్వమాట. సస్టైనబిలిటీ అంటే అది. ఓకేనా? వాళ్ళకు కూడా ప్రశాంతంగానే ఉండాలి, పాడైపోకూడదు, సస్టైన్ అవ్వాలి. ఆ లైఫ్ని సస్టైన్ చేసే ఎబిలిటీ అనేది ఎర్త్లో ఇంకా ఉండిపోవాలి, అది ఎక్కడికి పోకూడదు. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్. ఊరికి డబ్బులు సంపాదించేసామా, పిల్లలకి ఇచ్చామా అని కాదు, వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది ఒకటి. ఎవరన్నా ఏమైనా మెసేజ్ చేశారా? టైమ్ ఈజ్ టూ ఫాస్ట్ అంట. ఓకే, నెక్స్ట్ది భోపాల్ గ్యాస్ డిజాస్టర్ రిలేటెడ్ మూమెంట్స్. ఇది ఇండియాలో జరిగిన ఒక పెద్ద దారుణమైన సంఘటనలో ఒకటి. ఓకేనా? ఈ లెసన్లోనే ఇంకో సంఘటన కూడా ఉన్నట్టుంది, ఈ మధ్య అది మళ్ళీ బయటకు వచ్చినట్టుంది. అది ఉందో లేదో ఏం చేస్తారు అంటే జీడిపప్పుని ఏమంటారు? క్యాష్యూ నట్ కల్టివేషన్ ఇన్ కాసర్గఢ్, కేరళ. ఎక్కడన్నా చదివారా? క్యాష్యూ కల్టివేషన్ ఇన్ కాసర్గఢ్, కేరళ. లేదన్నా, చదవలేదు. ఓకే, ఒకసారి అది చూడండి. అది ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదనుకుంటా. సో ఇప్పుడు భోపాల్ గ్యాస్ డిజాస్టర్ గురించి చూద్దాం. ఓకే, ఈజీనే ఇదంతా, ఒక స్టోరీ లాగా. ఇంకా 20 minutes ఉంది. అన్నయ్య, ఈ మధ్య కూడా ఎక్కడ ఎల్జీ పాలిమర్స్ అని జరిగింది, అది కూడా ఆంధ్రాలోనే కదా? విశాఖపట్నం. ఎల్జీ కంపెనీ వాళ్ళు. ఓకే, ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయి, దానికి కూడా మనం కళ్ళ ముందు చూసాం ఇదంతా. ఓకే, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ కూడా కొంచెం అట్లాంటిదే, మొన్న మనం చూసిన సిచ్యువేషన్ లాంటిదే, కానీ అంతకంటే డేంజరస్. ఓకేనా? సో యూ మస్ట్ హ్యావ్ రెడ్ అబౌట్ ద గ్రేట్ ట్రాజడీ విచ్ హ్యాపెండ్ ఇన్ భోపాల్ ఇన్ 1984. ఇయర్ గుర్తుపెట్టుకోండి కొంచెం, ఈ బాధాకరమైన సంఘటన ఇయర్ ఇది 1984లో జరిగింది అని మీరు ఇప్పటికే చదివే ఉంటారు. ఓకేనా? A poisonous gas leaked out of Union Carbide factory
Later, this factory was purchased by Dow Company. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనే ఒక ఫ్యాక్టరీ ఉందంట. దాంట్లోంచి ఒక పాయిజనస్ గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. ఓకేనా. ఈ కంపెనీని ఇట్లా ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత డౌ కంపెనీ కొనుక్కుంది. ఓకేనా. థౌజండ్స్ ఆఫ్ people lost their lives and many more are still suffering from its ill effects. చాలామంది వేల మంది పీపుల్ ప్రాణాలు కోల్పోయారంట. ఇంకా చాలామంది లెక్కలేనంత మంది దానివల్ల కాజ్ అయిన ఏయో ఇబ్బందులు పడి ఉంటారు కదా, ఏమంటారు వాటిని, దానికి ఇప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ హిరోషిమా నాగసాకిలోకి వెళ్తే మనకి క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అట్లానే ఇక్కడ కూడా దాని ఎఫెక్ట్కి ఇప్పటికి కూడా పీపుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పా, కాసర్గఢ్ అనే రీజన్లో క్యాషూనట్ కల్టివేషన్ కోసం విపరీతంగా ఎల్డోసల్ఫాన్ అనే ఒక కెమికల్ని వాడటం వల్ల ఇప్పటికి కూడా ఎట్లా పడితే అట్లా పుడతారు పిల్లలు. అంటే 9 months నిండకుండానే డైరెక్ట్గా సడన్గా డెలివరీ అయిపోవడం అండ్ కాళ్ళు చేతులు వంకరగా పుట్టడం. ఒక ఆవుని చూపిస్తారు పిక్చర్లో, ఆవుకి కాళ్ళు ముందుకు తిరిగి ఉంటాయి, ఇట్లా ఒక కాలు ఇట్లా పైకి ఎత్తి ముందుకు చేయి ఇట్లా తిరిగి ఉంటుంది. సో ఇట్లా ఇల్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఓకేనా. దిస్ వాజ్ పర్హాప్స్ ద వోస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్. దీన్ని ప్రపంచంలోనే దారుణమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకే, మనం చెప్పుకోవటం కాదు, నిజంగా దాని ఇంపాక్ట్ అంత ఉంది. ప్రపంచంలోనే ఇంత దారుణమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్ ప్రమాదం అనేది ఎప్పుడు జరగలేదు. ఓకేనా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద పీపుల్ ఆఫ్ భోపాల్ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఫర్ 4 main డిమాండ్స్. ఇట్లా భోపాల్లో దీనివల్ల ఇంపాక్ట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 main డిమాండ్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఇది ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్స్. ఇట్లా దాని బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకేనా. మంచి డిమాండే కదా, అంటే వాళ్ళు ఏమి అతిగా అడగట్లేదు కదా, వాళ్ళు చేయాల్సిందే కదా. ఫస్ట్ డిమాండ్ adequate compensation for them based on international standards as the company was a multinational company. కాంపెన్సేషన్ అంటే పరిహారం, నష్టపరిహారం అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే ఆ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ, అంటే ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి, చాలా కంట్రీస్లో ఉన్న కంపెనీ కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని కాంపెన్సేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అది సెకండ్ డిమాండ్. నెక్స్ట్ ఇది ఫిక్సింగ్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డిజాస్టర్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీ. క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ పెట్టండి మేనేజ్మెంట్ మీద. ఏదో అది కేవలం ప్రమాదం జరిగింది, ఇప్పుడు అగ్నిపర్వతం పేలింది అనుకోండి, దానికి ఎవరు ఏం చేయలేరు. వరద వచ్చింది అనుకోండి, దానికి ఎవరు ఏం చేయలేరు. నెక్స్ట్ ఇది సునామీ వస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ ఇది హ్యూమన్స్ వల్ల జరిగింది, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కాబట్టి ఇంతమంది బాధకి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంటే కారణం అని చెప్పేసి ఫిక్స్ చేయండి. అదేదో కామన్గా ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది అని చెప్పమాకండి, వాళ్ళే రెస్పాన్సిబుల్ అన్నట్టు ఫిక్స్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అది థర్డ్ డిమాండ్. ఫోర్త్ డిమాండ్ ఏంటి అంటే కొన్ని స్టెప్స్ తీసుకోండి, ఫ్యూచర్లో ఇట్లాంటి డిజాస్టర్స్ రాకుండా కొన్ని స్టెప్స్ తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. ఈ 4 డిమాండ్స్. నెక్స్ట్ ఇది బ్రో సెకండ్ డిమాండ్ ఒకసారి చెప్తారా? ఏం లేదు, కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారము. ఇప్పుడు మొన్న కూడా నష్టపరిహారం ఇచ్చారు కదా, జగన్ ఎంత ఇచ్చారు గుర్తుందా? 1 crore ఇచ్చారు చనిపోయిన వాళ్ళకి. ఒక్కొక్కరికా? చనిపోయిన వాళ్ళకి 1 crore ఏమో ఇచ్చినారు. అంటే ఒక్కొక్కరికి, ఒక్కొక్క చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్క క్రోరా? అవునన్నా, అవును. ఏంటి గ్రేట్. ఇంకా ఓకే. సో వీళ్ళు ఏమంటారంటే, మన కొన్ని రూల్స్ ఉంటాయి కదా నేషనల్ లెవెల్లో నష్టపరిహారాలకి 1 lakh 10 lakhs అట్లా ఉంటాయి. వీళ్ళు ఏమంటారంటే ఇది మల్టీనేషనల్ కంపెనీ కదా, మల్టీనేషనల్ అంటే చాలా కంట్రీస్లో రన్ అవుతూ ఉంటాయి కంపెనీ యొక్క ప్రొసీజర్స్. సో మల్టీనేషనల్ కంపెనీ కదా, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని కాంపెన్సేషన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వండి అంటున్నారు, అంతే, ఏం లేదు. అర్థమైందా బ్రో? అర్థమైంది బ్రో. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 5:45 అయింది చూడండి, 15 minutesలో క్లాస్ అయిపోతుంది. ఇప్పటికీ 2 వచ్చారు ఇట్లా.
ఇందాక వచ్చి కొంచెం టింగ్ 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 అని సౌండ్ వస్తూనే ఉంది, డిస్టర్బెన్స్ కదా. మీరు అటెండ్ అవ్వగలిగితే అటెండ్ అవ్వండి 5 o'clockకి, లేదంటే అసలు మానేయండి, అంతేగాని అసలు ఇబ్బంది పెట్టద్దు. ఓకేనా? మీకు చెప్తున్నా, మీరు తొందరగానే వచ్చారు, బట్ ముందే చెప్తున్నా ఇట్లా ఎప్పుడు చేయొద్దు అని, ఇబ్బందిగా ఉంటుంది లెసన్ చెప్పేటప్పుడు. ఓకే, సో ఈ 4 డిమాండ్స్ చేశారు. 1 crore డిమాండ్ చేస్తుంటే 10 lakhs ఇచ్చారు. ఓకే, వదిలేయండి. సో ఫైనల్ స్టెప్స్ ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 డిమాండ్స్ వాళ్ళ మంచి కోసం వాళ్ళు చూసుకున్నారు. కానీ 4th డిమాండ్ చూడండి, ఫ్యూచర్లో ఇట్లాంటి డిజాస్టర్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కొన్ని రూల్స్ తేండి అని చెప్పారు. అంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించారు, మనకు వచ్చిన కష్టం ఇంకోళ్ళకి రాకూడదు అని చెప్పేసి. ఓకేనా? While they have succeeded to some measure, they are still a long way before they can claim to have achieved all the major demands. సో ఎంతో కొంత వాళ్ళ డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అయినాయి, కానీ ఇంకా చాలా దూరం ఉంది. వాళ్ళ మేజర్ డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి అని చెప్పలేము, ఇంకా చాలా డిమాండ్స్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. While enormous sums have been spent on setting up medical facilities in Bhopal, the victims are still suffering from its effect. చాలా అమౌంట్ ఆఫ్ మనీని ఖర్చు పెట్టి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు భోపాల్లో, కానీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో దాని బారిన పడిన వాళ్ళు ఇప్పటికీ కూడా సఫర్ అవుతూనే ఉన్నారు. ద కాంపెన్సేషన్ హ్యాస్ బీన్ పెయిడ్ నాట్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ దట్ టు నాట్ ప్రాపర్లీ టు ఆల్ ద ఎఫెక్టెడ్ పీపుల్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని కాంపెన్సేషన్ పే చేయలేదంట. ఏం లేదు, ఇక్కడ డిఫరెన్స్ ఏమీ రాదు, మనీనే. ఇప్పుడు నేషనల్ స్టాండర్డ్ అంటే కొంచెం తక్కువ మనీ వస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఎక్కువ మనీ వస్తుంది కదా మనకి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఇవ్వలేదంటే కాంపెన్సేషన్, నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఇచ్చారు. అది కూడా ఎఫెక్ట్ అయిన అందరికీ ఇవ్వలేదంట కాంపెన్సేషన్. ఓకేనా? ద గవర్నమెంట్ ఫెయిల్డ్ టు ప్రాసిక్యూట్ అండ్ పనిష్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఇట్స్ నెగ్లిజెన్స్ విచ్ లెడ్ టు ద యాక్సిడెంట్. ఈ మన గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయిందంట. ప్రాసిక్యూట్ చేయటం అన్నా పనిష్ చేయటం అన్నా ఒకటే. ప్రాసిక్యూట్ చేయటం అంటే మీనింగ్ ఏంటి అంటే లీగల్గా పనిష్ చేయటాన్ని ప్రాసిక్యూట్ చేయటం అంటారు. లీగల్గా కోర్టుకి వెళ్ళి వాదించుకొని వాళ్ళు తప్పు చేశారు అని తేలిన తర్వాత వాళ్ళకి ఒక శిక్ష వేస్తారు కదా పీనల్ కోడ్ ప్రకారం, దాన్ని ప్రాసిక్యూషన్ అంటారు. సో గవర్నమెంట్ ఫెయిల్ అయింది ప్రాసిక్యూట్ చేసి పనిష్ చేయటంలో. ఓకేనా? చూడండి, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి కదా మధ్యలో, గొప్ప గొప్ప వాళ్ళందరినీ, హై లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ కొనేస్తే వాళ్ళకి చాలా ఈజీ తప్పించుకోవడం. సో అట్లా గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది దీన్ని ఈ కంపెనీ మేనేజ్మెంట్ని ప్రాసిక్యూట్ చేయడంలో. We do have better laws today, yet we still do not have a proper policy or adequate impartial inspecting mechanism which will eliminate the possibility of such disasters in future. అప్పట్లో ఇన్ని మంచి లాస్ కూడా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని చాలా లాస్ వచ్చినాయి. ఓకేనా? కానీ ఒక ప్రాపర్ పాలసీ కానీ ఇట్లా చెక్ చేయాలి. ఒక ఫ్యాక్టరీ పెట్టారు అంటే దానికి ఈ మెజర్స్ ఫాలో అవ్వాలి, అప్పుడే సేఫ్టీ ఉన్నట్టు అని పాలసీలు కానీ, ఇన్స్పెక్షన్ కోసం వెళ్తారు. ఇప్పుడు ఫుడ్, చిన్న పచ్చళ్ళు తయారు చేసే ఒక బిజినెస్ పెడదాం అనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని వెళ్ళాలి. ఆ ఇన్స్పెక్షన్ అంటారు కదా దాన్ని. ఇన్స్పెక్షన్ అనేది ఇంపార్షియల్గా, పార్షియాలిటీ లేకుండా పర్ఫెక్ట్గా చేస్తే ఇట్లాంటి డిజాస్టర్స్ రాకుండా ఉంటాయి కదా ఫ్యూచర్లో. కానీ జనరల్గా ఇండియా సిచ్యువేషన్ చూసుకోండి, ఆ ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా డెడికేటెడ్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారా? కొంత తీసుకోవడం, ప్రశాంతంగా వెళ్ళిపోవడం, అంతే కదా. సో అట్లా ఉంటుంది ఇండియా సిచ్యువేషన్. సో ఇంపార్షియల్ ఇన్స్పెక్టింగ్ మెకానిజం ఎప్పుడైతే లేదో మన దగ్గర, పార్షియాలిటీతో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు చాలా సిచ్యువేషన్స్లో, కాబట్టి ఇట్లాంటి డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఫ్యూచర్లో కూడా ఉంది. ఫ్యూచర్ అంటే అప్పుడు 1984లో ఇది జరిగింది, మొన్న ఇది జరగలేదు. ఏం జరగలేదు మొన్న, మీరు అంటున్నారు కదా ఎల్జీ పాలిమర్స్, అట్లానే ఉంటుంది. అది మొత్తం గవర్నమెంట్ కరెక్ట్గా అసలు ఏంటి
సెక్యూరిటీ మెజర్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా కంపెనీలు అని ఇన్స్పెక్షన్ సరిగ్గా చేసి ఉంటే ఇట్లాంటివి వచ్చేవి కాదు. మేబీ అదొక్కటే కారణం కాకపోవచ్చు, వేరేది కూడా కారణం అవ్వచ్చు. సో ఇట్లా ఉంటుంది. గవర్నమెంట్ అంటే భయం ఉండి అన్ని లా అంటే భయం ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ అంత ఈజీగా రావు. The protest against this has been even more complex since the company itself was based in USA. ఇప్పుడు డౌ కంపెనీ కొనేసుకుంది కదా యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని. డౌ కంపెనీ కొనేసుకుంది. ఆ కొన్న కాడ నుంచి ఆ డౌ కంపెనీ యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. డౌ కంపెనీ కొన్న కాడ నుంచి ప్రొటెస్ట్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకేనా. పీపుల్ today need to use international laws to fight against the problems that the factory workers and women who are affected by the pollution created by the company. సో కొన్ని విషయాల్లో మనం ఏంటి అంటే ఇంటర్నేషనల్ లాస్ని వాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కంపెనీ అనేది కేవలం ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఉండదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ లాస్ని వాడుకోవాలి మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఫైట్ చేయాలి అంటే. మెనీ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ బాయ్కాటెడ్ ద ప్రొడక్ట్స్ మేడ్ బై ద కంపెనీ. బాయ్కాట్ చేయడము అంటే వాటిని కొనకుండా వాడుకోకుండా ఉంటారు. డౌ కంపెనీ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాయ్కాట్ చేసేసారు, అంటే వాడకుండా వదిలేశారు. ఇప్పుడు మనం చైనీస్ ప్రొడక్ట్స్ని బాయ్కాట్ చేస్తున్నారు కదా ఈ మధ్య. అంటే గవర్నమెంట్ ఏం రూల్ పెట్టదు, చైనీస్ ప్రొడక్ట్స్ కొనమాకండి వాడమాకండి అని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టదు. కానీ పీపుల్కి తెలుసు కదా, మనం అందరం ఎడ్యుకేట్ అయ్యాం కదా. చైనీస్ ప్రోడక్ట్ ఒకటి కొంటే మన ఇండియాకి ఎంత లాసో మనకు తెలుసు. ఎంత కామెడీనో చూడండి. వాళ్ళేమో మన మీద వంతున ఎప్పుడు వార్ చేద్దామా, ఎప్పుడు ఆక్యుపై చేద్దామా అని చూస్తూ ఉంటారు. మనమేమో తక్కువ రేటుకి వస్తుందని వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటే తిరిగి మనకే లాస్. అది ప్రశాంతంగా బతకడం ముఖ్యమా, ఒక 5 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కోండి, 5 రూపాయలు తగ్గటం ముఖ్యమా? ఆలోచించండి. చైనీస్ ప్రొడక్ట్స్ అసలు కొనమాకండి, అవి ఎక్కువ రోజులు ఉండను కూడా ఉండవు. ఓకేనా. మెనీ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ బాయ్కాటెడ్ ప్రొడక్ట్స్ మేడ్ బై ద కంపెనీ. టుడే సోషల్ మొబిలైజేషన్ కంటిన్యూస్ when the Dow company sponsored Olympics in London and people across the globe signed a petition against it. ఒక కంపెనీ ఒక దాన్ని ఎందుకు స్పాన్సర్ చేస్తుంది అంటే అది పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నట్టుంది కదా, అవునా? సో ఐపీఎల్ని స్పాన్సర్ చేస్తే వాళ్ళు పాపులారిటీ బాగా పెరిగిద్ది. అక్కడ బ్యానర్స్ కడతారు, వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అని చెప్తారు. సో ఇట్లా లండన్ ఒలింపిక్స్లో డౌ కంపెనీ స్పాన్సర్ చేసినప్పుడు అందరూ అపోజ్ చేశారు. దాన్ని అపోజ్ చేసి ఒక పిటిషన్ పెట్టారు. ఎవరికి? ఒలింపిక్స్ బాడీకి పిటిషన్ పెట్టారు. ఆ కంపెనీ మంచి కంపెనీ కాదు, దాని స్పాన్సర్షిప్ తీసుకోవటం వల్ల దాన్ని మీరు ప్రమోట్ చేసినట్టే కదా, దాన్ని మీరు అడ్వర్టైజ్ చేసినట్టు, కాబట్టి తీసుకోమాకండి అని పిటిషన్ చేశారు. Multiple organizations from around the world pointed at the unethical alliance of Olympic body with the Dow company. ఈ డౌ కంపెనీ అండ్ ఒలింపిక్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ అలయన్స్ అవటం అంటే కలవటం అనేది అనెథికల్. ఇట్లా ఒక మంచి బాడీ అనేది ఇట్లాంటి కంపెనీని ప్రమోట్ చేయకూడదు కదా, అనెథికల్ అని చెప్పేసి అందరూ ఏలెత్తి చూపించారంట చాలా ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా. ఇది భోపాల్ గ్రాస్ ట్రాజెడీ. పిక్చర్స్ చూడండి అండ్ దీని గురించి ఏంటది అనెథికల్. ఎథికల్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని ఒక సబ్జెక్ట్ వస్తుంది మీకు, విలువలు కొంచెం అట్లా. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అంటే విలువలు, ఎథిక్స్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తాయి. అనెథికల్ అంటే ఏంటి అంటే అది మంచిది కాదు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. ఎథిక్స్ అన్న హ్యూమన్ వాల్యూస్ అన్న దగ్గరగా ఉంటుంది. సో హ్యూమన్ వాల్యూస్కి దూరంగా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. చెప్పండి. క్యాండిల్సా? నిరసన కాదు, వాళ్ళని గుర్తు చేసుకుంటారు. కమ్మెమోరేటెడ్, ఇంత పదం ఏందో. కమ్మెమోరేటెడ్ అంటే మెమరైజ్ చేసుకుంటున్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నారు వాళ్ళని.
ఇప్పుడు జ్ఞాపకార్థం అని చేస్తూ ఉంటారు కదా, ఒకసారి సంవత్సరానికి ఒకసారి మనం మన ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లానే వీళ్ళని గుర్తు చేసుకున్నారు ఆ ట్రాజడీని ప్రతి ఇయర్, అంటే ఎప్పుడైతే అది జరిగిందో దాన్ని. ఓకేనా, అర్థమైందా ఏమన్నా? వాళ్ళని గుర్తు చేసుకున్నారు. జస్ట్ ఇంత దారుణమైన సిచ్యువేషన్ కదా, అదేమి చిన్న విషయం కాదు. ఇక్కడ కూడా అంత గట్టిగా ఏం చెప్పలేదు, కానీ ఒకసారి నెట్లో చూడండి, వాళ్ళు ఇక్కడ అన్నట్టు ఉంటుంది. ఓకే, సో టైం అయిపోయింది, 4 minutes ఉంది. కొంచెం చెప్పుకున్నాం కదా ఈరోజు, పర్లేదు. నెక్స్ట్ది ఇంకో 10 minutes చెప్పొచ్చు అంటే వేరేది కూడా చెప్తాను, లేదు వెళ్ళిపోవాలి అంటే ఓకే. సరే, కొంచెం చెప్పుకుందాం. ఇక్కడ డార్క్ social justice and human rights. We have studied in earlier classes about unequal treatment of women and the struggle being waged by them for equal rights and opportunities, personal safety and justice. ఓకేనా, మనకి చదువుకోవడమే కాదు, మనకందరికీ తెలుసు ఉమెన్ని సాధారణంగా ఈక్వల్గా ట్రీట్ చేయరు మన సొసైటీలో. మన చదువుకున్న జనరేషన్ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారేమో, కానీ కొంచెం మన వెనకాల ఉన్న జనరేషన్ వైపు వెళ్ళి తిరిగి చూసినా కూడా ఇన్ఈక్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఉమెన్ని కొంచెం అన్ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది, డిస్క్రిమినేట్ చేయడం. ఉమెన్ దాన్ని ఫైట్ చేసి ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం, వాళ్ళ పర్సనల్ సేఫ్టీ కోసం. ఓకేనా, ఈ మధ్య ఎక్కువ పర్సనల్ సేఫ్టీ కోసమే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. పర్సనల్ సేఫ్టీ కోసం, జస్టిస్ కోసం ఫైట్ చేయడం మనకు కనిపిస్తూనే ఉంటుంది. Women have been at forefront of many important social movements in the recent past. Forefront అంటే ముందంజలో ఉన్నారు, చాలా ఉద్యమాల్లో ముందున్నారు వాళ్ళు. రీసెంట్గా జరిగిన చాలా ఉద్యమాల్లో ఉమెన్ ముందున్నారు. హియర్ we will take up 2 specific examples to understand this better. 2 examples తీసుకుందాం అని చెప్తున్నారు. ఫస్ట్, ఈ 2 సిలబస్లో ఉన్నాయి. ద యాంటీ అరాక్ మూమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మై గాడ్. సో నెల్లూరులో జరిగింది, మన ఆంధ్రాలో జరిగిన యాంటీ అరాక్ మూమెంట్, దీని గురించి రేపు చదువుకుందాం. అండ్ మణిపూర్లో జరిగిన మణిపురి మూమెంట్. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆర్మీ వాళ్ళు ఉంటారు, బార్డర్ రీజియన్ కదా, బంగ్లాదేశ్, మయన్మార్, ఈ కంట్రీస్కి మంచి బార్డర్. చైనా కూడా అరుణాచల్ ప్రదేశ్ కలిసి చూస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పుకున్నాం. సో రీజన్లో ఎక్కువ ఆర్మర్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ పవర్స్ని చాలా మిస్యూజ్ చేశారంట వాళ్ళు. దానికి మణిపురి ఉమెన్ తిరగబడి ఒక ఉద్యమం చేశారు. ఈ రెండింటి గురించి చదువుకుందాం. యాంటీ అరాక్ అంటే ఎవరికన్నా తెలుసా? సారాయి అంటే తెలుసా? పేరునే ఉంటారు, సినిమాల్లో చూసే ఉంటారు, సారాయి కాస్తున్నారు అని. సో అది చీప్ లిక్కర్ అన్నట్టు. ఓకేనా, సో ఆ సారాయి బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక ఉద్యమం చేశారు ఆంధ్రాలో ఉమెన్. సో ఉమెన్ చేసిన ఉద్యమాలు ఇవి 2. వీటి గురించి రేపు చదువుకుందాం. ఆడవాళ్ళు ఏకమైతే అనే స్టోరీ టైటిల్ పెట్టారు. అది లేదన్నా సిలబస్లో. ఉంది కదా, యాంటీ అరాక్ మూమెంట్ ఉంది కదా. ఆడవాళ్ళు ఏకమైతే టాపిక్ లేదా? ఓన్లీ ఇక్కడ వరకేనా ఉంది? సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇక్కడ వరకేనా? అవునన్నా, నేను ఇదంతా ఉందనుకుంటున్నా. ఇదేం లేదైతే, యాంటీ అరాక్ మూమెంట్ లేదా? లేదన్నా. ఓకే, ఇది ఉంది నా, మళ్ళీ సోషల్ మొబిలైజేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఉంది. ఇది ఉంది. ఇంకా అక్కడ నుంచి కంటెంట్ లాస్ట్ వరకు ఉందన్న. లాస్ట్ వరకు ఓకే. ఇది కూడా కొంచెం గట్టి మూమెంట్, కొంచెం ధైర్యంగా చెప్పాలి నేను కూడా. ఓకే మరి అయిపోయింది కదా, ఇంకా రేపు ఒక్క క్లాసే. ఓకే, మరి స్కూల్ ఉందా? ఉందన్న, స్కూల్ ఉంది. ఓకే, ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, లేని వాళ్ళకి ఇంకా ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను.